హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అది 1983 నవంబర్ 16 మధ్యప్రదేశ్ మహల్పూర్లో జరిగిన భయానక సంఘటన. అశ్విని ఒక స్కూల్ టీచర్, ఆమె భర్త జగదీష్ బ్యాంక్ మేనేజర్. ఇల్లు మొత్తం బంధువులతో ఆనందంతో కళకళలాడుతూ ఉంది. ఎందుకంటే అశ్విని జగదీష్ల గారాల కూతురు హర్షిత పెళ్లి రోజు. ఒక్క కూతురు. చాలా రంగరంగ వైభవంతో పెళ్లి చేస్తున్నారు. ఇంటిల్లిపాది ఆనందంతో హడావిడి చేస్తున్నారు. గత 2 రోజుల నుండి హర్షిత ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. కానీ దీని గురించి అశ్విని జగదీష్లకి తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పటికి కూడా హర్షితకి పూర్తిగా ఆరోగ్యం బాగోలేదు. హర్షిత వాళ్ళ పెదనాన్నకి కొంచెం అనుమానం రావటంతో, నీ ఆరోగ్యం బాగోలేదా అని హర్షితని అడిగాడు. అప్పుడు హర్షిత, లేదు పెదనాన్న, నేను బాగానే ఉన్నాను, కొంచెం నీరసంగా ఉంది అంతే అని చెప్పింది. కానీ అశ్విని జగదీష్లకి ఎక్కడో భయం. హర్షితకి ఏదైనా అవుతుందేమోనని అందరూ పెళ్లి హడావిలిలో ఉన్నారు. హర్షిత రెడీ అవటం కోసం వాష్రూమ్లకి వెళ్ళింది. చాలాసేపు అవుతున్నా హర్షిత బయటికి రాలేదు. హర్షిత ఇంకా బయటికి రాలేదని అశ్వినికి భయం మొదలైంది. వెంటనే బయటికి వచ్చి గట్టిగా కేకలు వేయటంతో అందరూ అశ్విని దగ్గరికి వచ్చారు. హర్షిత వాష్రూమ్లకు వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా బయటికి రాలేదని చెప్పటంతో ఆ వాష్రూమ్ డోర్ని పగలగొట్టారు. అశ్విని జగదీష్ వాళ్ళు అనుకున్నది అయ్యింది. హర్షిత రక్తపు మడుగులలో చనిపోయి ఉంది. హర్షితని అలా చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఆనందంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా చెప్పలేనంత బాధకి గురయ్యారు. కూతురు ఇలా చనిపోవటం చూసిన అశ్విని జగదీష్ల బాధ చెప్పలేనంతది. ఇల్లు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అశ్విని జగదీష్ ఇద్దరూ కూడా కనిపించకుండా పోయారు. కొంతమంది ఆ ఇల్లే వాళ్ళని చంపేసింది అనుకున్నారు. ఏది ఏమైనా ఆ సంఘటన మహల్పూర్ గ్రామం మొత్తం భయంతో వణికించేలా చేసింది. ఇక ఎవరూ కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదని ఊరు మొత్తం చాటింపు చేశారు. పరిస్థితులు అనుగుణంగా ఆ ఇల్లు కూడా చాలా వరకు శిథిలావస్థగా మారింది. 1983 డిసెంబర్ 20 కుండపోతగా వర్షం చాలా భయంకరంగా కురుస్తూ ఉంది. రక్షిత, రఘునందన్ అప్పుడే ఊళ్ళోకి వచ్చారు. ఊళ్ళోకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఈ వర్షంలో ముందుకు వెళ్ళాలంటే రోడ్డు కూడా కనిపించటం లేదు. పక్కనే ఒక పెద్ద ఇల్లైతే కనిపించింది. వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. చాలా రోజుల నుండి శిథిలావస్థగా మారి ఉంది. ఎవరూ కూడా ఈ ఇంట్లో ఉండట్లేదని ఇద్దరు అనుకుని లోపలికి వెళ్ళారు. కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోదామనుకున్నారు. దాదాపు 2 గంటల దాకా వర్షం పడుతూనే ఉంది. రఘునందన్కి ఇల్లైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరు ఇంటి లోపల తిరుగుతూ చూస్తూ ఉండగా ఒక రూమ్కి లాక్ చేసి ఉంది. వెంటనే రఘునందన్ ఆ రూమ్ లాక్ని పగలగొట్టి లోపలికి వెళ్ళబోతుండగా రక్షిత చాలా కోపంతో అతన్ని పక్కకు నెట్టింది. రఘునందన్ కిందకి పడిపోయాడు. నీకేమైంది రక్షిత? నన్నెందుకు ఇలా నెట్టేసావని అడిగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం కాసేపు తల దాచుకోవటానికి ఈ ఇంట్లోకి వచ్చాం. అసలుకే ఈ ఇల్లు చాలా పాతబడి ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఆ రూమ్ లోపల ఏమున్నాయో తెలీదు. మనకి ఇవన్నీ అవసరమా అంటూ రఘునందన్ అడిగింది. ఇక రఘునందన్కి ఏం చెప్పాలో అర్థం కాక నన్ను క్షమించు అంటూ రక్షితకి చెప్పాడు. వెంటనే ఇద్దరూ కూడా బయటికి రావాలని గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆ లాక్ చేసిన రూమ్ తలుపు ఒక్కసారిగా దానంతట అదే కొట్టుకుని ఆ శబ్దానికి ఇద్దరు ఉలిక్కిపడి శరీరం మొత్తం చెమటలు పట్టాయి. అదేంటి, ఇప్పటిదాకా చడి చప్పుడు లేని ఆ రూమ్లో మేము వెళ్ళబోతుండగా అంత భయంకరంగా శబ్దం ఎందుకు వచ్చిందంటూ రఘునందన్ రక్షితని అడిగాడు. అదేంటి రఘునందన్, ఇప్పటిదాకా నేను నీ పక్కనే ఉన్నాను, కొత్తగా నేనేదో చేసినట్టు నన్ను అడుగుతావేంటి అంటూ రక్షిత రఘునందన్ని అడిగింది. ఇద్దరు బాగా గొడవకి దిగడంతో ఎక్కడి నుండో ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి. రక్షిత, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే ప్రమాదంలో ఇరుక్కుపోతామని చెప్పేసరికి ఇద్దరు పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చి
బయట కాలు పెట్టగానే రక్షిత ఒక్కసారిగా వెనక్కి జారి పడటంతో తల గుమ్మానికి తగలటంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. తలకి బాగా దెబ్బ తగలటంతో రక్తస్రావం జరిగింది. రఘునందన్ ఏం చేయాలో అర్థం కాక రక్షితని ఆ ఇంట్లోనే లోపలికి తీసుకువచ్చాడు. రక్షిత రక్షిత అంటూ ఎన్నిసార్లు కేకలు వేసినా ఎలాంటి చలనం లేదు. అలా వేసిన రూమ్లో నుండి ఎవరో పరిగెత్తుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. రఘునందన్ భయం ఇంకా ఎక్కువైంది. ఖచ్చితంగా ఈ రూమ్లో ఏదో ఉంది, అది మమ్మల్ని వెళ్లకుండా ఆపుతుంది అంటూ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ రూమ్ తాళాన్ని పగలగొట్టాలని పక్కనే ఉన్న రాయితో గట్టిగా కొట్టాడు. కొట్టిన మరుక్షణమే తాళం పగిలిపోయింది. ఆ రూమ్ తలుపుని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపలైతే చాలా భయంకరంగా ఉంది. అదీ కాకుండా చాలా దుర్వాసన రావటంతో రఘునందన్ ఊపిరి పీల్చుకోవటానికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎక్కడి నుండో భయానక అరుపులు, ఏడుపులు, శబ్దాలు రఘునందన్కి వినిపిస్తున్నాయి. ఆ రూమ్లోనే ఇంకొక చిన్న తలుపు అయితే కనిపించింది, కానీ దానికి కూడా తాళం వేసి ఉంది. రఘునందన్ కోపంతో ఆ తలుపుని ఒక్క తన్ను తన్నటంతో తలుపు మొత్తం విరిగిపోయింది. అంతే, ఆ రూమ్ లోపల కింద ఎర్రగా రక్తం పారుతూ ఉండటం చూసేసరికి రఘునందన్కి గట్టిగా కేకలు వేశాడు. అతని చెవులు మరియు ముక్కు నుండి రక్తం రావడం గమనించి వెంటనే ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి బయట తలుపు వేసేశాడు. కానీ రక్షిత బయటికి లేదు. రఘునందన్కి రక్షిత కనిపించకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇంతలోనే రఘునందన్, నన్ను బయటకు తీసుకురా, నేను ఈ చీకటిలో ఉండలేకపోతున్నాను, ఈ పిశాచి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఈ పిశాచి నిన్ను కూడా చంపేస్తుంది, రఘునందన్ త్వరగా రా అంటూ వినిపించింది. వెంటనే రఘునందన్ ఈ రూమ్లోనే రక్షిత ఉందనుకుని ఆ తలుపును తీసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కానీ ఇంకా బయటికి రాలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన రఘునందన్, రక్షిత ఎలా చనిపోయారో ఎవరికీ తెలీదు. ఈ సంఘటన కొన్ని రోజులకి ఊళ్ళో అందరికీ తెలిసిపోవటంతో భయంతో వణికిపోయారు. ఎందుకంటే అప్పుడు అశ్విని జగదీష్ల గారాల కూతురు హర్షిత తన పెళ్లి రోజే చనిపోవటం వల్ల ఇక ఈ ఇల్లుని కూడా ఎవరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుకు తెచ్చుకునేవారు కాదు. కొంతమంది మాత్రం హర్షిత చనిపోయి పిశాచిలాగా మారిందని, పొరపాటున ఈ ఇంట్లోకి వస్తే మాత్రం ఒక్క అడుగు కూడా బయటకు పెట్టకుండానే చంపేస్తుందని నమ్మేవారు. తెలిసిన వాళ్ళు ఈ ఇంట్లోకి ఎవరు వెళ్ళరు. కొత్తగా ఇంట్లోకి వెళ్తే వెనక్కి తిరిగి రావటం అనేది జరగదు. 1983 డిసెంబర్ 20 మహల్పూర్లో జరిగిన ఈ భయంకర సంఘటన ఎన్నటికీ మర్చిపోలేని ఒక పీడకల లాంటిది. సో ఫ్రెండ్స్, ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.